ఆంధ్రప్రదేశ్లో అనారోగ్య సమస్యలతో వైద్య చికిత్సలు పొందుతూ ప్రభుత్వం నుంచి పింఛన్లు అందుకునే వారికి రాష్ట్ర ప్రభుత్వం మరో సదుపాయాన్ని తీసుకురావాలని యోచిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి వివిధ రకాల అనారోగ్య సమస్యలున్న 51,000 మందికి ప్రతి నెల పెన్షన్ చెల్లిస్తున్నారు. వైద్య చికిత్సల కోసం ఆసుపత్రులకు వెళ్లి రావడానికి పెన్షన్ మొత్తాన్ని ఖర్చు చేయాల్సి వస్తోంది. పెన్షన్లు అందుకుంటున్న వారిలో సుమారు 35,000 మంది డయాలసిస్ సమస్యతో బాధపడేవారు ప్రతి వారం డయాలసిస్ చేయించుకోవాల్సి వస్తోంది. వ్యాధి తీవ్రతను బట్టి కొందరు నెలకు 2-3 సార్లు ఆసుపత్రికి ప్రయాణించాల్సి వస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా డయాలసిస్ రోగుల్లో కొందరికి ప్రభుత్వ పెన్షన్ అందుతోంది. ఈ నేపథ్యంలో దీర్ఘకాలిక అనారోగ్యాలతో బాధపడే వారిని ప్రత్యేకంగా గుర్తించి వారికి ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల నుంచి రోగులు ఆసుపత్రికి వెళ్లే సమయంలో మాత్రమే 108 సేవలు అందుతున్నాయి. తిరుగు ప్రయాణం సొంతంగా భరించాల్సి వస్తోంది. ఈ సమస్యలు గుర్తించిన ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న రోగులకు కూడా ఉచిత ప్రయాణ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తోంది.